అరే డాడీ నడవలేకపోతున్నాడు రా, అడిగి సాయం చేయాలిరా, డాడీ తోడున్నారా. అలాంటి పరిస్థితుల్లో కూడా, పడిపోయిన పరిస్థితుల్లో కూడా, లేవలేని పరిస్థితుల్లో పనిచేస్తున్నాడు డాడీ. నేను ఉండాలి, నేను ఉండాలి అని అతను వస్తున్నాడు. మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు, నాకు అన్నీ నువ్వే, నీతోటే ఉంటాను. యా వా 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 డాడీ, నిజం నువ్వన్నీ, నీకు నేనే డాడీని, నీకు నేనే మమ్మీని, రా చేద్దాం అని అన్నాను. వస్తున్నాను డాడీ అని వచ్చారంటే నా దగ్గర కాదు, వర్క్లోకి వచ్చారు, చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. డాడీ పని చేస్తున్నాడు, మన కోసం పని చేస్తున్నాడు. కాయిన్స్ వదిలిస్తే మనకు నచ్చిన రేటుకి మనం అమ్మేసుకుని ఏదో పోతాం వదిలేయచ్చు. మొత్తం కాయిన్స్ అన్ని తీసుకెళ్ళి ఎక్స్చేంజ్లో తోసేసి అన్నింటి పోవచ్చు, కానీ పోవట్లేదు నీతో నాతో మనతో ఉన్నాడు అని చెబుతున్నారు ఎంతో మంది. నా తాలూకు దాన్ని చెప్తున్నారు. వాళ్ళ కోసం సపరేట్గా నేను ఒక గ్రూప్ను క్రియేట్ చేస్తున్నాను. ఆ గ్రూప్లో ఉన్నారు వాళ్ళంతాను. తప్పదు మన రాష్ట్రానికి, మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఆ రాష్ట్రానికి సీఎం తర్వాత ఇంకో సీఎం, ఎమ్మెల్యే తర్వాత ఇంకో ఎమ్మెల్యే, ప్రతి కలెక్టర్ గారు వస్తుంటారు. కానీ వచ్చిన ప్రతి వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేస్తారు, సాయం చేస్తారు, పరిపాలిస్తారు. అలాగే నాకున్న సమాజం మొత్తాన్ని, నాకున్న కుటుంబం మొత్తాన్ని మేమున్నాం డాడీ అంటూ వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, వాళ్ళ సమస్యలు తీర్చుతున్నారు. నిన్నైతే అంతుపట్టిన ఆనందం. ఎందుకంటే ఇదే నేనున్నాను డాడీ, నీకు ఏదైనా కాల్సి వస్తే ఇవ్వండి అని పెరుగుతున్నారు. వాడు కింద ఒక్కడు కూడా లేడట, ఒక అమ్మాయి దగ్గర ఒక్కడు కూడా లేదట. కానీ డాడీ మీరు పని చేస్తున్నారు, మీకోసం నీతో కలిసి వస్తాను, నాకు పంపించి డాడీ, నేను చెప్తాను, నేను పుట్ట గురించి తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకుంటూనే ఉంటాను, నేను మాట్లాడతాను డాడీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ డాడీస్. నాయకుడు డబ్బులోంచి పుట్టాడు, నాయకుడు అవసరాలతో పుట్టాడు, నాయకుడు జనాల్లోంచి పుట్టాడు. అలా జనాల్లోంచి పుట్టిన నాయకులే ఇప్పుడు వచ్చారు నా దగ్గరికి. హ్యాట్స్ ఆఫ్ డాడీస్. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, నాతో అలా వచ్చిన డాడీస్ ఏం చెప్పారు తెలుసా, ఆశ్చర్యపోతారు. ఏం చెప్పారంటే, డాడీ నిన్ను విమర్శిస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారో నీకు తెలియదు. నువ్వు అక్కడ కూర్చొని చిన్న దూరాలే ప్రయాణం చేయగలుగుతున్నావు కాబట్టి చిన్న దూరాలు ప్రయాణం చేస్తున్నావు. ఇక్కడ ఏమవుతుందంటే నిన్ను విమర్శిస్తూ కాయిన్ బదనాం చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ దగ్గర ఉన్న అకౌంట్లో కాకుండా వేరే వాళ్ళ కుటుంబాలు ఉన్న అకౌంట్లోకి మా అందరి దగ్గర కాయిన్స్ కొనేస్తున్నాను అన్నారు. నన్ను అడిగారు డాడీ, తక్కువ రేటుకి అడిగారు డాడీ, మీకు ఇంకా ఈ కాయిన్ పోతుంది, కాయిన్ పడిపోతుంది, మీకు ఏదో సేల్ చేసి పెడతాను, మీకు అవసరం అయితే ఇచ్చేయండి, మీకు అవసరం అయితే ఇవ్వద్దు, ఇదిగో నెంబర్లను ఇచ్చారు డాడీ. అంటే నాకు అర్థమైంది వాళ్ళు కాయిన్స్ కొనేసుకుంటున్నారు తక్కువ. ఎందుకంటే డాడీ దమ్ము తెలుసు, డాడీ ఎంత కష్టపడతారో తెలుసు, అది తెలుసు కాబట్టి వాళ్ళు మమ్మల్ని మైనస్ చేసి తీసుకుంటున్నారు డాడీ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ధైర్యానికి, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తికి, వాళ్ళు నిలబడినటువంటి ఆ స్టాండర్డ్కి జోహార్ డాడీ, జోహార్. ఎవడు వస్తాడో ఎవడు రాడో పోనాయి, వచ్చే వాళ్ళందరూ రండి, చేయి కలుపుదాం, ప్రపంచాన్ని చేయిద్దాం. అంతే డాడీ. ఇది లేదు డాడీ, అది లేదు డాడీ, ఎలుగుండాలి డాడీ అన్నారు. నెల రోజులు 2 నెలలు నాన్ స్టాకబుల్ ఆగేసరికల్లా నన్ను నానా విధాలుగా పారిపోయారంటే వాళ్ళు తప్పట్టం, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఈఎంఐలు, ఇంట్లో అవసరాలు ఏమైనా కావచ్చు, కానీ నీ అవసరాల కంటే మన సమిష్టి కుటుంబం గొప్పదని నమ్మి నాతో ఉన్న వాళ్ళకి నా అవసరాలు గొప్ప, నేను బయటికి వెళ్ళి పనిచేసుకుంటున్నాను, అంతవరకు నేను మాట్లాడినాను. వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా నమస్కారాలు. వస్తారు ఎవడైనా వస్తారు. నేను ఇంతకుముందు చెప్పాను, ప్యాంట్ జారిపోయినా దాన్ని పైకి లేపకుండా పరిగెట్టి వస్తారు డాడీ. మీరు చూస్తారంటే జారిన ప్యాంటుని వేసుకోవాలనే స్పృహలో లేకుండా మళ్ళీ కీబోలో పరిగెట్టి వస్తారు, మళ్ళీ కేజీస్లో పరిగెట్టి వస్తారు. ఇక్కడ ఉన్నది మీ డాడీ ఎంత కష్టపడారో నాకు తెలుసు, ఎన్నేళ్ళు ప్లాన్ చేశానో నాకు తెలుసు. పక్షవాతం వచ్చి పడిపోయానని చెప్తే దాన్ని డాడీ వాడేసుకుంటున్నారని చెప్పారు. వాడేసుకుంటున్నాడో వాడబడుతున్నాడో మిగిలిన వాళ్ళకి తెలుసు. ఏడుపు ముఖంతో పెట్టి ఏదో ఏడుస్తున్నాడు, మళ్ళీ ఏడడానికి వచ్చాడు అన్నారు. అది ఏడుపు కాదు, బాధ. నేను ఇక మీద ఆడదలుచుకోలేదు. మీరు ఇచ్చిన సలహా నేను పాటిస్తాను. నా పిల్లల కోసం నేను ఆడాల్సిన పని లేదు, నేను కూడబెట్టాల్సిన పని ఉంది, నేను కూడబెడతాను అంతే. మీ అందరికీ ఒక విషయం చెప్పనా, నాకు ఈరోజు ఇంత సపోర్ట్ చేస్తున్నది అత్యధిక సంఖ్యలో ఉన్న వాళ్ళు లేడీస్ పిల్లల్ని, చంటి పిల్లల్ని చూసినట్టు చూస్తున్నాను. నన్ను చంటి పిల్లల్ని ఎత్తుకొని తిప్పినట్టుగా నన్ను చూస్తున్నారు. ఎవరో ఒక కూతుర్ని ఎవరో ఒకరు మాట్లాడించి నేను బాగా నష్టపోయాను ఒక ఆడియోని రికార్డ్ చేసి పంపించిన వాళ్ళకి కూడా జోహార్. ఎందుకు జోహార్ చెప్పనా, అదే ఆడియోని బేస్ చేసుకుని నా కూతురు అందరూ నాతో వచ్చారు. నాన్న ఆయన కోల్పోయిందంతా ఆవిడ 500 ఏం మ్యాన్లు కడుతుంది, ఏం చేస్తుంది, ఇన్నాళ్ళు ఎన్నో కంపెనీలో పోగొట్టుకున్నారు, ఎన్నో రకరకాల పోగొట్టుకున్నారు. ఒక మంచి ఫుడ్ లేదంటే మంచి పళ్ళు రంగు చూసి కొంటానన్నా, అది చెప్పిన విధానం ఎంత తెలివైన చూడండి. మంచి పళ్ళుని కొంటానన్నా రంగు చూసి మోసపోతాం, లోపల ఇంటికి వెళ్ళి తింటే పళ్ళగా ఉంటాయి, పనికి రాకుండా పోతాయి. ఏం చేస్తాము, ఈసి అవతల పారేస్తాం. పనికి రాకపోతే మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ తెచ్చుకుంటాను చేస్తాం. ఇప్పుడు అది చెప్తున్నాడు, ఎవరు ఏదో అన్నారని పట్టించుకోక, ఆవిడ ఏదో అన్నారని పట్టించుకోక, నువ్వు మేము ఉన్నాం. ఆడొకరు చెప్తే సరిపోద్దా, 500 రూపాయలతో కుటుంబం ఒక రోజు 2 మనుషులు కూర్చొని బిర్యానీ తాగేసి డ్రింక్ తాగిసిపోద్ది. దాన్ని ఏదో నష్టపోయినట్టుగా చూపించారు, వెనక వైపు నుంచి కావాల్సుకుంటున్నాను నాన్న. అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే అంతకు మించిన కూతుర్లు మేము ఉన్నాం, అంతకు మించిన కొడుకులు మేము ఉన్నామని చెప్పారు. ప్రత్యేకించి ఆ వీడియో మీద స్పందించారు. అలాగే మరొక వీడియో మీద కూడా స్పందించారు. డాడీ చేసిన మాయజాలం అంట. డాడీ ఏం మాయ చేశాడు, మీ దగ్గర నుంచి ఏం పట్టుకుపోయాడు,
వాళ్ళే చెప్పారు నాకు అంతా, డాడీ నేను లకేజ్ చూశాను డాడీ, నువ్వు ఇచ్చిన బండికి ఎంత ఇస్తున్నావు, సెల్లకి ఎంత ఇస్తున్నావు, కారుకి ఎంత ఇస్తున్నావు, లేదంటే నువ్వు నాన్ సైకిల్కి ఎంత ఇస్తున్నావు, వాటి ఈఎంఐకి ఎలా ఇస్తున్నావు, నేను ఇచ్చిందంతా, దాంట్లో ట్యాక్స్ పోయిందంతా, టీడీసీ పోయిందంతా, ఏం పట్టిపోతున్నారని అన్న నువ్వు, ఏం పట్టుకుపోతున్నారని అన్న నువ్వు అలా అంటున్నారు. నేను మొన్న కంపెనీలో ఇంతకుముందు పంపించలో 50,000 కట్టాను, రాలే, అప్పుడు ఎవరు వచ్చారులే, అంతకుముందు లక్షల్లో చేసాం, అప్పుడు ఎవరు రాలే, అంతకుముందు ఎప్పుడు ఇలా వీడియోలు పెట్టి ఇలా యూట్యూబ్లో పెట్టి చేయలే, ఎందుకంటే అక్కడ క్రౌడ్ లేదు, మన దగ్గర క్రౌడ్ ఉంది, మన దగ్గర పెద్ద ఫ్యామిలీ ఉంది, చూసే వాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళు చెప్తున్నారు నాన్న, వాళ్ళు ఎంత చెప్తారో వాళ్ళు కోఆపరేట్ చేద్దాం నాన్న, వాళ్ళు ఎంత తిడతారో ఆ తిట్లు మనం తీసుకున్నాం నాన్న, ఆ తిట్లో నుంచి వాళ్ళు ఏ పాయింట్ మీద తిడుతున్నారో ఆ పాయింట్ మీద నువ్వు తయారు చేయి, ఆ పాయింట్ నేను ప్రజల్లో తీసుకెళ్తాను నాన్న వచ్చారు, వస్తూనే ఉన్నారు. మీ అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో, ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియదు, కాబట్టి మిమ్మల్ని కన్న వాళ్ళ పాదాలకు నమస్కారం. థ్యాంక్ యూ డాడీస్. 300 ప్రాజెక్టులు పెట్టాను, మళ్ళీ చెప్తున్నానండి, ఎవరు కష్టపడి నాతో కలిసి పని చేశారో వాళ్ళకి వచ్చే విధానం వేరు, కష్టపడకుండా బయట కూర్చొని కాసులు లెక్కెట్టుకుంటున్నారో వాళ్ళకి వచ్చే విధానం వేరు. 16 వారాలు చేయండి, మీకు లాభాలు ఇస్తున్నాను, కట్టుబడి ఉంటాను. ఇక మీద నుంచి చూడండి, వచ్చిన నుంచి చూడండి, 16 వారాలు చేసిన వాళ్ళకి ఒక లాభం, 16 చేసిన వాళ్ళకి ఒక లాభం, కలిసి పని చేస్తున్న వాళ్ళకి ఒక విధంగా వచ్చేటప్పుడు, కలిసి పని చేయకపోతే ఒక విధంగా వచ్చేది. ఇదే హక్కు కాదు, ఇదే రాజ్యాంగం కాదు, డాడీ ఇచ్చినటువంటి ఒక అవకాశం, కానీ దాన్ని కూడా దీనిలో చేశారు. రండి, మీ దగ్గర ఉన్న స్టాకబుల్ కాయిన్స్ ఎక్కువ ఎవరికి అమ్మేస్తారు అంటే ఎక్కువ మందికి కూపన్ క్రియేట్ చేసి ఇస్తారు, వాళ్ళు నాకు కావాలి, ఎందుకంటే నా కుటుంబాన్ని పెంచే గొప్ప వాళ్ళు, నా కుటుంబాన్ని పెంచే కుటుంబాన్ని పెంచేటువంటి సాహస వీళ్ళు వాళ్ళంతా. మన కాయిన్ ఉదాహరణకు ఒక 50,000 వెళ్ళింది, మీ దగ్గర 5,000 కాయిన్స్ ఉంటే చాలవా, అది 1,00,000కి వెళ్ళింది, 5,000 కాయిన్స్ ఉంటే చాలవా, 50,000 కాయిన్స్ ఉంటే చాలవా, కోట్ల కాయిన్స్ ఉండాలా, దానికి ఏమైనా ఖర్చు పెట్టారా? ఒక ఆడియో పెట్టారు కుదిరిన వాళ్ళు, లేకపోతే కాయిన్స్ వచ్చిన రోజు లెక్కేసుకుంటున్నారు, స్టాకబుల్ నాన్ సైకిల్ లెక్కేసుకుంటున్నారు, శాలువులు ఎక్కడంటే కొనుక్కుంటున్నారు, కొన్ని చోట్ల కొనుక్కోకుండా పాస్వర్డ్ తెలుసు కాబట్టి వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఇంతకు మించి ఏం చేశారా? మీకేం సర్వీస్ ఇచ్చారా? ఏదైనా సమస్య వచ్చింది, ఎక్కడో ఎవరో ఏదో చిన్న చేస్తే దాని గురించి డాడీ దొరకలేదని చెప్పేసి, డాడీ నెంబర్ లేదని చెప్పి ఎంతో మంది మన సీనియర్స్ కాల్ చేశారు ఈ వారం 10 రోజుల్లో, కానీ ఎత్తలే. అందుకే నేను చెప్తున్నాను, ఎవడు ఎత్తపోయినా మీ డాడీ ఉన్నాడు. మనం మంచి చేస్తున్నాం, మన నిజాయితీ చేస్తున్నాం, మన నీతి కోసం చేస్తున్నాం. మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి, మీరు అమ్మండి. అమ్మిన వాళ్ళు మొత్తం అమ్మేసి 50,000కి తగ్గకుండా 50,000 వరకు అమ్మిన వాళ్ళకి ఒక రకమైనటువంటి బెనిఫిట్ చూపిస్తాను. లేదు నేను దాచేస్తాను ఉంచండి, అంతకు మించింది 50,000 ఇచ్చిన నేను ఇస్తాను. అక్కడేం చేయాలి అక్కడ చేద్దాం, ఎక్కడైనా చూడాలి అక్కడ చూద్దాం. మీ కంపెనీ ఇచ్చింది, మీరు 10 మందికి ఇవ్వలేరా? ఇవ్వండి, తీసుకోండి, అమ్ముకోమని చెప్తున్నాం, ఎవరికైనా దానం చేయమని లేదు కదా. ఎంతోమంది రెడీగా ఉన్నారు, ఒక్కరిద్దరు 10 మంది లేదు ఉంచుదాం చూస్తున్నారు. కంపెనీ కండిషన్స్ మారితే ఉండవు, ప్రజలకు ఇచ్చేద్దాం, మన కమ్యూనిటీకి ఇచ్చేద్దాం, పెంచుదాం, ప్రపంచ దేశాలకు వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇంకో కొత్త అకౌంట్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. మన దగ్గర మైనీడ్స్ 500 వెయ్యి, అలాగే డిటిహెచ్ ఇంకా పేరు చెప్పలేదు, మైనీడ్స్కి 500 కాదు, 500 కాయిన్స్ 1000 కాయిన్స్ ఓటీటీకి, మైనీడ్స్ కాదు, మైనీడ్స్కి సేమ్ దీనిలాగే అదే ఫిగర్తో ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొకటి చిన్న ఫిగర్తో కుటుంబాలతో అదే బిజినెస్ అకౌంట్స్ క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నాం. ఇవి 4 అవేంటి? డిటిహెచ్, ఓటీటీ, మైనీడ్స్, బిజినెస్ అకౌంట్స్, 4 అకౌంట్స్. 5వ అకౌంట్ నేను వీలున్నంత వరకు నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాను. టైం కరెక్ట్గా చెప్పను, అవసరం కూడా చేస్తున్నాను. అదేంటంటే అబ్రాడ్ అకౌంట్. మీ దేశం కానీ దేశాలకి ఎన్ని దేశాలకైనా ఇవ్వచ్చు, పక్క దేశాల్లో కూడా మన కుటుంబం పెరగాలి, అందుకోసం అకౌంట్ వాడదాం. అవి ఏదైనా సరే మీ దగ్గర స్టాకబుల్ తోటి క్రియేట్ అవుతాయి. కంపెనీ కాయిన్ ఇవ్వదు. ఈ రోజు వైట్ పేపర్ కూడా మీకు పంపించేస్తున్నాను. ఈ రోజు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నాను. ఆ వైట్ పేపర్ మించి మన ఎక్స్చేంజ్లో ఉన్నదేమో తమ్ముంటే ఎవడని చెప్పండి. ఎంతటి గొప్ప తిట్టు మీద అనుకుని ఉన్నాడని సరే మీరు ఎతకండి, వలవేసి పట్టండి, ఓడిసి పట్టండి, భూతద్దాలు పట్టుకోండి, భూతవాజీని పట్టుకోండి. నేను రిలీజ్ చేసిన కాయిన్స్ నుంచి మన ఎక్స్చేంజ్లో ఏదైనా వస్తే నాతో అడగండి. డాడీ నువ్వు చెప్పిన దానికంటే ఒక్క కాయిన్ ఎక్కువ వచ్చిందని చెప్పండి, అందులోనే ఉంటుంది. నేను ఈరోజు వైట్ పేపర్ కూడా ఇస్తున్నాను. అది ఈ రోజు అంటే ఏదైనా పెట్టేస్తాను, రేపు రిలీజ్ చేస్తాను. అది కూడాను మీ కాయిన్ రేటు పడుతుందంటే పెరుగుతుంది డాడీ, నరికిన చెట్టు మళ్ళీ మొదలవుతుంది. ఇది మర్చిపోకండి. నేల కొరిగిన విత్తనం అంతకు మించి పెరుగుతుంది, ఇది మర్చిపోకండి. నేల కొరిగిన రాలిపోయిన విత్తనాలు వర్షానికి వరదలకు నదుల్లోంచి కొట్టుకుపోయి ఏ పెట్టెలో ఏ పక్షులు తీసుకెళ్లి వేరే ప్రాంతాల్లో ఆ వృక్ష సంపదను పెంచుతున్నాయి. ఎందుకు తెలుసా? అవి వాలాలంటే ఆ చెట్టు ఉండాలి, అవి నిలబడాలంటే అవి నీడ ఉండాలి, ఈ భూగోళం సంరక్షించాలంటే వృక్షాలు ఉండాలి. మనకు తెలియకుండానే పక్షులు ప్రకృతి చేస్తున్నాయి. నువ్వు చేయవా? మన కుటుంబాన్ని ప్రపంచం అందరికీ తీసుకెళ్ళవా? మనకి ఇవ్వ విత్తనాన్ని అన్ని చోట్లకి జల్లండి, విత్తండి. ఏమవుదు? షీబా కాయిన్లో లక్షల కోట్లు సంపాదించిన ఎందుకు? తినడానికి పనికిరాని సున్నం ఎందుకు? అయ్యా అన్నం కావాలి. నేనే కాయిన్ని విమర్శించట్లేదు, దాచుకుని ఏం చేస్తావు అనే పాయింట్లో మాట్లాడుతున్నాను. పనికొస్తే చాలు కదా. నేను చెప్తున్న విధానంలో వెళ్ళిన వాళ్ళందరికీ ఒక సిస్టంలో వెళ్తాను. నేను చెప్తున్నట్టు అనుకుంటా వేరే కంపెనీలో పనిచేస్తున్నారు అనే వాళ్ళందరినీ వదిలేస్తాను. నేను చెప్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి జీవిత ప్లాన్స్, జీవితానికి సంబంధించిన ఆలోచనలు మీ చేతిలో పెడతాను. 50,000 కంటే పైన ఉన్న వాళ్ళు ఎవరైతే మొత్తం అమ్మేస్తారో రెడీస్ వాళ్ళు మన కుటుంబం.
వాళ్ళు మీకోసం కష్టపడుతున్నారు, గుర్తించండి. 50,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళంతా మన విత్తనాలను ప్రపంచం అంతా విస్తరిస్తున్నారని లెక్క. నేనే తినేద్దాం, నేనే దాచేసుకుందాం అని వాడు ఎందుకు పనికిరాడు? చివరికి వాడికి పనికిరాడు, వాడి కుటుంబానికి పనికిరాడు. ఇది క్రిప్టో ఎక్స్చేంజ్, క్రిప్టో వ్యాలెట్స్ ఉంటాయి ఇందులో. ఒకసారి పాస్వర్డ్ పోయినా, ఏ కారణం చేతైనా మర్చిపోయినా, ఏది చేసినా పోతాయి. అవి తెచ్చి ఇవ్వడం దేవుడి తరం కూడా కాదు, మన దగ్గర కూడా అంతే. దాచుకోండి, జాగ్రత్త దాచుకోండి. ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళందరూ ఎంత అమ్ముతారో అంత మంచిది. నేను తీసుకునే నెక్స్ట్ స్టాండర్డ్స్ అన్నింటికి ఇదే మూల సూత్రం. ఇందులో మార్పు ఏమీ లేదు. నాకు ఈ వారం రోజుల్లోనూ గొప్పగా పోవాలనుకున్న వాళ్ళు, నా దగ్గర నుంచి అనేక రకమైన బహుమతులు తీసుకున్న వాళ్ళు, నన్ను అనేకంగా ప్రశంసించి పొగిడిన వాళ్ళు లేరు. మీకు తెలుసా, నేను ఊర్లో లేను, కానీ డాడీ కష్టాల్లో ఉన్నాడని చెప్పేసి అనేక చోట్ల నుంచి సీఈఓలు వచ్చారయ్యా. వచ్చిన సీఈఓలందరికీ జోహార్. 3 రోజులు ఉన్నారు ఇక్కడ. డాడీని కలుద్దాం, డాడీకి మోరల్ సపోర్ట్ ఇద్దాం. లేదు డాడీ మేము ఉన్నామని చెప్తాను. నేను రాకపోయేసరికి నేను వెళ్ళిపోయాను. ఎవరు రావద్దు, వచ్చిన వాళ్ళు జోహార్. ఎవరు రావద్దు, మీరు ఎక్కడ ఉండండి. మీ డాష్ బోర్డ్లో నేను ఉంటాను. డాడీ హియర్. అక్కడి నుంచే మనం మాట్లాడుకున్నాం, అక్కడి నుంచి మనం ఏం చేద్దాం చేసుకున్నాం. అవన్నీ డిజైన్ చేస్తున్నాం. ఒక వాయిస్ ఇచ్చినంత మాత్రం చాలా మంది అదే డాడీ చెప్తున్నాడు కానీ చేయలేదు అని చెప్తున్నాడు. అంత ఈజీనా? పేమెంట్స్ మనీ రాలేదు అని అరుస్తుంటే నేను రండి నేను చేసి మీకు ఇస్తాను, చేయండి అని చెప్పాను. ఒకరు రాలే. అది సులువు కాదు. పంచండి అని చెప్పడం సులువు, పంచడానికి సంపాదించడం కష్టం. ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం సులువు, అలా చేయడం కష్టం. కాబట్టి నాతో నడిచి మీ అడుగులు ప్రతి అడుగుకి జోహార్. మీ అడుగు కింద చెప్పునే కూర్చుంటా. నాతో నడిచిన వాళ్ళందరికీ, ఆడ మగ చిన్న పెద్ద ముసలి ఎవరైనా సరే, నాతో కలిపి నడిచే మీ పాదాలకు చెప్పును నేను అవుతా. చెప్పునట్టు చేద్దాం. లోకానికి కిబో క్రిప్టో ఏంటో దొమ్మేటో చూపిందాం. మన భారతదేశపు సత్తా ఏంటో చూపిందాం. ఇదే నా నినాదం, ఇదే నా కోరిక. మీకు తెలుసు, ఐ లవ్ మై కంట్రీ. అవి ఎందుకు పంపిస్తున్నానంటే, నేను పంపించే ప్రతిదానికి ఓ చక్కటి ఉదాహరణతో నేను చేస్తున్నాను, చక్కటి ఆదర్శంతో నేను పెడుతుంటాను. అవన్నీ ఏవో బొమ్మలు కాదు, అవన్నీ మీరు చదివి చూడండి. వాటిలో కోడింగ్ నేను పెట్టుకున్నాను. అవి మీకు తెలిసినవి కావచ్చు, కానీ ఆ సందర్భం, అవి కలిపిన విధానంలో నేను మళ్ళీ మాట్లాడుతున్నాను లెక్క. అది తప్పుని చేసి డైరెక్ట్ పంపిస్తున్నారు. అవి కొంచెం చూసుకోండి. మీకు పంపించిన ఒక విధానం ఉంది. నేను ఒక సింబల్ పెట్టి, 3 పెట్టి, మళ్ళీ ఒక సింబల్ పెట్టాను అన్నప్పుడు, మీరు మీ ఫోన్లో నుంచి ఒక సింబల్ అలాంటిది ఏదైనా ఒక మంచి ప్రేమ భావాలు ఉంది పెట్టండి. ఆ 3 పంపించండి. మళ్ళీ మీకు నచ్చిన సింబల్ మీరు పెట్టండి. ఆ తర్వాత ఉన్నటువంటి 4, 5 పంపించండి. అంటే ఒక సందేహాన్ని చదువుకోవడానికి గ్యాప్ వస్తుంది. వరాసుగా పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎంతవరకు విన్నాను కూడా తెలియదు. అలా కూడా అది స్టాప్ అండ్ ప్రొసీడ్లో కూడా ఎక్కడ సబ్ చేశానో తెలుస్తుంది, ఎలా ప్రొసీడ్ అవుతుందో తెలుస్తుంది. కాబట్టి నన్ను విధానాన్ని పాటిస్తున్నాను. కుదిరితే మీరు పాటించండి డాడీ. ఏం పోదు డాడీ, కుదిరితే పాటించండి. 10 మందికి పనికి వస్తుంది, అంతకంటే ఏం చేస్తుంది? 10 మందికి పనికి వస్తుంది అంతే. నేను ఈరోజు అవి ఇచ్చేస్తాను. మీతో చాలా మాట్లాడాలి, చాలా ప్రాజెక్టులు ఒక్కొక్కటి తీసుకొస్తాను. వితౌట్ క్రిప్టో అనేది కేవలం క్రిప్టోనే. మన సాంప్రదాయ బిజినెస్ కదా. చాలా మంది సాంప్రదాయ బిజినెస్ అంటున్నారు, ఇది ఏదో కంప్లీట్ చేయలేదు, కాయిన్ మర్చిపోయారు, ఆ మళ్ళీ వ్యాపారం లేదు అంటున్నాడు అని కొంతమంది. డబ్బులు అడుగుతున్నారు కొంతమంది. నేను ఎక్కడ డబ్బులు అడిగాను? ప్రొడక్ట్ ఇస్తే డబ్బులు తీసుకుంటే ప్రొడక్ట్ ఇస్తారు. నువ్వైనా ఎవరైనా సరే ఒక కిల్లీ షాప్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తాగితే డబ్బులు ఇవ్వాలి కదా. తాగితే తాగు మాని పారే, కానీ డబ్బులు ఇవ్వాలి కదా, అది ప్రోడక్ట్ కదా. అలాగే మనం ఏదైనా ప్రోడక్ట్ చేసినప్పుడు టీవీలు ఉన్నాయి, వగేరాలు ఉన్నాయి, టీవీకి సంబంధించిన బయటకెళ్ళి నచ్చే చూస్తారు, అయితే ఆపేసుకుంటాం. లేకపోతే ప్యాక్ చేసి 10 సంవత్సరాలు ఉంచుకొని చేసుకుంటారు, నీ ఇష్టం. కానీ మనం ప్రోడక్ట్ ఇస్తున్నాం, డబ్బులు తీసుకుంటాం, ది బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాం. అది వదిలేయండి. దాని వెనకాల మీకు ఆదాయం సమకూర్చాలి, మనకు ఆయనకి వాల్యూ పెంచాలనేదే నా తాపత్రయం. విమర్శించే విమర్శకులందరికీ జోహార్. మీరు నాకు గురువులు, మీరే నాకు మార్గదర్శకులు. నాలో ఉన్న లోపాలను ఎత్తి చూపించే నిజమైన ప్రేమికులు విమర్శకులు అందరూ. నన్ను విమర్శించే ప్రతి ఛానల్కి కూడా మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ 2 చేతులు జోడిస్తాను. ఎందుకంటే నేను పొరపాటును ఏదైనా చేస్తే ఆ పొరపాటును చెప్పేది మార్గదర్శకులు, ఆ పొరపాటును చూపించేది దైవమూర్తులు. మీరు అంటాను డెఫినెట్లీగా మీ అందరూ నాకు దైవమూర్తులే. వెతకండి, ఒక్కలు ఎదిగి నాకు చెప్పండి. అట్లా అన్నింటినీ కప్పేస్తాను, అన్నింటినీ పూర్తి చేస్తాను, అన్నింటినీ లెవెల్ చేస్తాను. ఎందుకంటే నిజమైన సేవరాశయ్యా మీరంతా. క్రిప్టోలో రేట్ పడిపోతుందంటే డాడీ తగ్గించారన్నారు. డాడీ ఎలా తగ్గిస్తాడో మీకు తెలియదు. అసలు క్రిప్టో మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు అప్పుడు అర్థమైంది. అది ఏది తెలియకుండా ఏదో చూస్ చేస్తున్నారు అని చెప్పేసి. మరి బిట్కాయిన్ మీద ఎందుకు వాదించరు? బిట్కాయిన్లో నష్టపోయిన గురించి ఎందుకు చెప్పరు? మనం లోన్ అకౌంట్ పోయింది ఎందుకు మాట్లాడరయ్యా? శుభకాయిన్ 1,00,000 ఇవ్వాలి, పైసకి దాటిరాదు ఎందుకు మాట్లాడరయ్యా? ఎందుకంటే అందులో ఉన్నటువంటి లోపాలను వెతికే సత్తా నీకు లేదు, అందులో ఉన్న లోపాలను చూపించే ధైర్యం వాళ్ళకి లేదు. 50 లక్షలు దాటింది, 13 లక్షలు పడిపోయింది బిట్కాయిన్. ఒక్క మాట్లాడలేదే, వదిలి పారిపోయి తప్ప ఒక్కడైనా దాని గురించి విమర్శించాడా? లేదు. ఇక్కడే విమర్శిస్తున్నాడు. డాడీ నీ పక్కన ఉన్నాడు, డాడీ నీ చెప్పింది అంటున్నాడు, డాడీ మీతో మాట్లాడుతున్నాడు, విన్ను కనిపిస్తున్నాడు, ఇంతే కదా. మరి లోనకాయలు పడిపోయింది. మీ తాలూకు ఛానల్స్ మోగబోయాయా? ఆ రోజు మీకు తెలియట్లేవా? మీ దగ్గర నాలెడ్జ్ ఏమైనా గోతులు కప్పేశారా? ఇది తప్పుగా చెప్పట్లేదు. మీలో ఉన్న స్కిల్స్ని బలపెట్టమని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. మీలో ఒక స్పిరిట్ని తీసుకొస్తున్నాను విమర్శకులారా. అప్పుడు మాట్లాడరా? 3,000 ఇస్తే 1 కోటి కాయిన్స్ ఇస్తానని చెప్పా, ఇప్పుడు నడుస్తుంది. 5,000 ఇస్తే 1 కోటి కాయిన్స్ ఇస్తానని నడుస్తుంది. నోరెత్తరా? అది పెరగదు, ఇన్ని సంవత్సరాల నుంచి పెరగలేదు, కొనకండి అయ్యాను ఒకరు మాట్లాడే. నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే కాసిన చెట్టుకైనా అయ్యారు రాళ్ళు, కనిపించిన వాడికైనా అయ్యారు దెంగులు.
వినిపించి దాన్ని విమర్శించగలరు. ఎస్, అందుకు మేము సిద్ధం, నా కుటుంబం సిద్ధం, మేమందరం సిద్ధం. మీరు ఎలా విమర్శిస్తారో ఏం చేసి చెప్పండి. మీరు విమర్శన ప్రతి విమర్శని మార్చి పడేస్తాం. అది నిజమైతే, అది నిజంగా సాధ్యమే అయితే, సాధ్యం కానీ ఆకాశంలో ఎగరలేదు కాయిన్ మీద ఎక్కించుకుని విమానాల సర్వీస్ చేయలేదు, అది జరగదు కదా. జరగలేని వాటి గురించి నేను ట్రై చేయను, మీరు మర్చిపోండి. వాళ్ళు చెప్పేది ఏదైనా జరిగే పొజిషన్లో చేసి పారేద్దాం. విమర్శకులారా, మీకు మనస్ఫూర్తిగా మీకు వందనాలు. మీరు నన్ను ఈ సంవత్సర కాలంలో నన్ను ఎంతగానో అలరించి లాలించి పాలించారు. నాలో ఉన్న లోపాలను చెప్పారు, నాలో ఉన్న మైనస్ని చెప్పారు. నేను వాటన్నింటినీ మార్చుకుంటూనే ఉంటాను. మీరు చెప్పండి, ఇంకా పెంచండి, మీరు చెప్పండి, నేను మార్చుకుంటూ పోతాను. కానీ ఒక చిన్న కండిషన్ కాదు, ఒక రిక్వెస్ట్. నాతో పాటు మిగతా కాయిన్స్లో ఉన్న పక్కలు కూడా వేస్తుంది. అప్పుడు మీ సాధ్యం ఏంటో మాకు తెలుస్తుంది. అప్పుడు మీరు చెప్పే విధానం ఏంటో మాకు తెలుస్తుంది. మీరు చెప్పిన దాంట్లో ఎంత నిజం కూడా మాకు తెలుస్తుంది. ఎందుకంటే మిగతా కమ్యూనిటీ గురించి పక్కన ఆలోచించడానికి నాకు కానీ, నాతో కలిసి నిరంతరం పనిచేసే నా పిల్లలకు కానీ మాకు అంతటి టైం లేదు, అన్ని తెలివితేటలు కూడా మాకు లేదు. మా కాయిన్ గురించి మాకు తెలుసు. తెల్లవారు లెగిస్తే డాడీ గొంతు ఎంత వచ్చిందో అది యాసిడ్గా పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. డాడీ గొంతులో ఉన్న బొక్కలు ఎదిగి మరి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే కావాలి. మీరే నాకు అర్థం అంటారు. అర్థం మాత్రమే అసలు రూపాన్ని చూపిస్తారు. అసలు రూపం అంటే నాది కాదు, నాలో ఉన్న సమస్య రూపాన్ని, మేమందరూ చేస్తున్నటువంటి పని రూపాన్ని మార్చేద్దాం డాడీ చెప్పమనండాలి. మార్చేద్దాం. సాధ్యపడిన వేదన మార్చేద్దాం. వాళ్ళు ఎన్ని రాళ్ళు తీసుకుంటారో అంత బిల్డింగ్ కట్టేద్దాం. తిరిగి రాయాల మీద సరుతూ విమర్శించొద్దు, వాళ్ళు ఏమీ అనొద్దు రండి. కానీ వీలుంటో పని చేయండి. ఎందుకంటే మా విమర్శల్ని, ఒక మైనస్ని వింటున్నాం కాబట్టి ఏదో ఒకటి చెప్తున్నారు. సద్విమర్శ చేసి దానికి మార్గాన్ని కూడా చెప్పి, అరే ఇది బాగలేదు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పే వాళ్ళు ఉన్నారనుకోండి, అలా చేసుకున్నట్టు చేస్తే బాగుంటుంది అనుకోండి, అవి మనం చూద్దాం. లేని వాళ్ళని అసలు మీరు సబ్స్క్రైబ్ చేయొద్దు, చూడొద్దు. నా ప్రేమికులు, నన్ను ప్రేమించే వాళ్ళు, నాది కలిసి వచ్చే వాళ్ళకి మాత్రమే. మిగతా అందరూ వినండి, చూడండి, పంచాయతీ షేర్ చేసి పడేయండి, పర్లేదు. మార్చి పడేస్తాను. నా పిల్లలకు నేను తోడుంటాను. ఒక పక్షి రెక్కల్లో దాచినట్టు నా కుటుంబం దాచుకోగలను. ఒక ప్రకృతి నీడలో నేను దాచినట్టుగా వీళ్ళు దాచేస్తాను. కాపాడుతాను, నా శక్తికి మించి కాపాడుతాను, నా యుక్తికి బదులు పెట్టి కాపాడుతాను. ఎందుకంటే నా పిల్లలు అంటాను, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. కోల్పోయిన కొడుకుని అందరూ చూసుకుంటున్నాను, కోల్పోయిన బిడ్డలందరూ చూసుకుంటాను. నేను ఏడుస్తున్నాను అంటే మీకు తెలుసా, ఏడుస్తున్నాడు డాడీ ఏడ్చేస్తాడు, ఏడడం కాదు. మీ ఇంట్లో ఎవరైనా కన్ను మూస్తే మనందరికీ విడిచి పరాయి లోకానికి వెళ్ళిపోతే ఒక విషయం ఎవరితో తీసుకెట్టుకోండి. 100 మంది అక్కడ ఉన్నాయండి, ఒక అక్కనో వచ్చిందనుకోండి, ఒక అక్క బోరుని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ అమ్మాయిని చూసి ఆవిడని చూసి ఏడుస్తారు. ఒక తమ్ముడు వచ్చాడు అనుకోండి, అందుకు అదే కుటుంబంలో మళ్ళీ బోరుని అందరూ ఏడుస్తారు. లేదు వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఉంది, అప్పుడే వచ్చింది, మళ్ళీ గట్టి గోల్ పెట్టి ఏడుస్తారు. అంతవరకు సైలెంట్గా ఉంటాడు. అది అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చూడడానికి, అదే నేను మనలో జరిగిందట, నేను చూడలేకపోయినా, నా దగ్గరలో లేను అని చెప్పడానికి ఒకరు వచ్చిన వాడు ఇలా గుమ్మం దాటికి ముందు పెద్దలు వాళ్ళు ఏడుస్తాం. ఎందుకో తెలుసా డాడీ, ప్రేమ నా వాళ్ళు వచ్చారనే నమ్మకం, వాళ్ళ ముందే మన బోరు నేర్చి మన బాధలు చెప్పుకోవాలి, ఈ గుండెలో ఉన్నటువంటి బరువును దించాలని అలా ఏడుస్తాం. అలాగే నా వాళ్ళు మీరంతా, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా బిడ్డలు మీరంతా. మరి మీ దగ్గర ఒక చుక్క కన్నీటి చుక్క కాచే హక్కు లేదు నాకు, ఇవ్వరా? వద్దండి చెప్పండి, ఇంకెప్పుడు నేను అసలు జోలికి చెప్పాను. నువ్వు ఆడుకు, నీకు ఏడ్చే హక్కు లేదు, నేను నీ వాళ్ళని కాదు, నిన్ను మేము ప్రేమించలేదు, మిమ్మల్ని మేము ఒక గల్లా పెట్టలాగా, డబ్బులు పెట్టలా చూస్తున్నాము అంటే చెప్పండి, ఎప్పుడు అలా చేయండి. అయితే ఒకరి మీద కొద్ది రోజుల తర్వాత ప్రేమ తగ్గుతుంది, మన పిల్లలు కానీ మన తల్లి మీద. కానీ కొంతమంది మీద ఎప్పటికీ బాధపడుతూనే ఉంటాం. ఒకసారి దానికి సంబంధించిన 1 year తర్వాత ఒక కార్యక్రమం చేసి, లేదా 11 రోజులు 12 రోజుల తర్వాత కార్యక్రమం చేసి వదిలేస్తారు. కొంతమంది సంవత్సరం చేస్తూనే ఉంటారు. దాని వెనకాతలు ఉన్నటువంటి నేను నడిపించే బలం ఏంటో తెలుసా? ప్రేమ. ఎస్, నా కొడుకు మీద నాకు అంత ప్రేమ ఉంది, మీ దగ్గర లేదని కాదు, నాకుంది అని చెప్తాను. అందుకోసం అది వచ్చినప్పుడల్లా బాధపడే మనస్తత్వం. ఎవడైతే ఒక విషయాన్ని స్పందించి బాధపడతాడో వాడు దాన్ని ఫీల్ అవుతున్నాడు, దాన్ని ఆ మనసును కలిగి ఉన్నాడు, అంతే. ఆ ప్రేమ నాపై ఉన్న వాళ్ళందరూ దాన్ని పక్క తీసుకోండి. అలా లేని వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఇక వేరే నేను మీ ముందు ఏడమను. నాలో నేను ఏడుస్తాను, నేను ఒక్కడిని కూర్చొని ఏడుస్తాను, నా భార్యని నా పిల్లలు పెట్టుకొని ఏడుస్తాను, అందుకని మీతో ఆడిన దాన్ని కూడా విమర్శించడం. అదే బాబా, మనుషులు అయ్యా, మనం చెప్తాం, జీవులు ఎత్తు లేదా, లేదంటే దయ కనికారం లేదా, నీకు జాలి లేదా అని అడుగుతాం కదా. మరి అలాంటిది బాధ లేదా నీకు అని అడుగుతాం కదా. అలాంటి ఓ బాధ మేము ఎందుకు వస్తే నన్ను విమర్శిస్తారేటయ్యా? ఇది న్యాయమేనటయ్యా? ఓకే డాడీస్, ఇది దాని జోలి పోవద్దు, మనం కుమ్మేద్దాం. ఈరోజు మనకి ఆ అకౌంట్స్ నేను ఇచ్చేసాను, మీకు శాఖ బిల్ అమ్మేసుకోండి. మొత్తం అమ్మేసుకుని 50,000 ఉంచుకున్న వాళ్ళకి కానీ, 50,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఇప్పుడు వస్తున్న కే వ్యాలెట్లో వస్తున్న వాళ్ళకి కానీ, అందులో బాగా చేస్తున్న వాళ్ళకి ఏం చేయాలని చెప్తాను. నేను చెప్తాను, ఆ చెప్పిన విధంగా మీరు చేయండి సార్. మళ్ళీ 16 వారాలు చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి మన తాలూకా ఏవైతే స్టాకబుల్ కాయిన్స్తో కూపన్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఇవి కూడా కౌంట్ చేస్తాను. ఎందుకు కౌంట్ చేస్తానో తెలుసా?
ఎందుకు చేస్తున్నానో ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. ఎందుకు చేయలేదో ఏడవడానికి మీరు సిద్ధంగా ఉండండి. 16 వారాలు చేయడానికి ఎందుకో నేను ఇవ్వడానికి, ఎందుకు చేశారో మిమ్మల్ని ఆనందించపరిచి సంబరాలు చేసుకోవడానికి నేను రెడీ. చేయని వాళ్ళు ఏడవడానికి రెడీగా ఉన్నాను చాలు. నేను ఏది కూడాను ఊరికనే మాట్లాడను, ఒక దూరపు చూపుతూ మాట్లాడతాను. మీరు రెడీగా ఉన్న వాళ్ళందరూ మళ్ళీ 16 వారాలు కౌంట్ అవుతాయి, అవి ఇచ్చేసుకుంటూ పండి. మీకు ఇవ్వాల్సినటువంటి ఏవైనా నాన్ సైకిల్స్ ఉండిపోయినట్లయితే వాటి మీద నేను ఒక వింగ్ని తయారు చేసి పెడుతున్నాను. మీకు రావాల్సిన నాన్ సైకిల్ ఏమైనా రాకపోతే, అమ్ముకుని రాకపోతే అవన్నీ వెతికి తీసి, భూమి లోపల నిధి ఉందంటే ఎంత దూరం ఎలా తవ్వేస్తారో అలా నేను తవ్వేసి మీ డబ్బులు మీకు పంపిస్తాను. దానికి ఒక వింగ్ని ఏర్పాటు చేస్తాను. వెయిట్ చేయండి. అవి నా తప్పు కాదు, చెప్పాను కదా. ఆ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ మిస్టేక్ ఉన్నా వాళ్ళ సర్వర్ సరిగా లేకపోయినా అయిపోతాయి. అవి వెలికి తీయాలంటే లక్షల పేమెంట్లు, అంటే లక్షలాది మంది పేమెంట్లు తీయడం కష్టం. కానీ ఇక మీద నాకు సులువే. ఎందుకంటే నన్ను ఈ వారం 10 రోజులు, ఈ నెల రోజులు నన్ను మీరు ప్రేమించిన విధానానికి నేను ఫిదా అయిపోయాను. ఎవరు? అట్టడుగున్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు, టీం లేని వాళ్ళు, సీనియర్ సపోర్ట్ లేని వాళ్ళు, మీ ప్రేమకు నేను బందీనయ్యా, కట్టిపడేశారు. నేను ఇప్పుడు దానికోసం ఒక టీం వేస్తున్నాను. వాళ్ళ నుంచి తీయిస్తాను. నెల పట్టదు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, కానీ ఇచ్చేస్తాను. నేను చెప్పే ప్రతిదీ చేసేస్తాను. నాకు ఇలాగే సపోర్ట్ చేయండి, మనం ఇలాగే కలిసి ఉందాం. నేను చెప్పే ప్రతిదాన్ని పాటిస్తున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు, అంతా చేస్తాను. నాకు డబ్బులు రాలేదు, ఉన్నాను, లక్షలు తీసుకున్నాము, ఈ నెల రోజుల నుంచి నాకు రాలేదని వేరే పారిపోయారు. ఎవరు ఎక్కడికి పోయారో కూడా నాకు తెలుసు, ఎవరు ఏం చేస్తున్నారో కూడా నాకు తెలుసు. నేను దేవుని కాదు, మీ చుట్టూ ఉన్న నా కుటుంబమే చెప్తాను. ఇలా చేస్తున్నారు, నా దగ్గరికి ఇలా జాయిన్ అవ్వమని వచ్చారు, ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టారు, ఇవన్నీ నాకు చెప్తున్నారు. అంత మాత్రాన మీ మీద ఏ యాక్షన్ తీసుకోను. మీరు ఎలా చేసుకుంటే అలా చేసుకోండి. కానీ మీరు చేసిన గొప్ప విషయం ఏంటో తెలుసా? వీళ్ళందరినీ నాకు ఇచ్చారయ్యా మీరు. కాబట్టి మీకు ఇప్పుడు కూడా మీకు నేను జోహారే చెప్తాను మీకు. కానీ ఇక మీద పని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు ఏమైనా వాళ్ళకి సర్వీస్ ఇస్తానన్నారు, ఇది ఎలా చేయాలో చెప్తానన్నారు. చెప్పకపోతే మాత్రం చెప్పిన వాళ్ళని మీ స్థాయికి కూర్చోబెడతాను. నాతో కలిసి వచ్చిన వాళ్ళని నెత్తించుకొని పూజిస్తాను. ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ రిలీజ్ చేసేద్దాం, రేపు వైట్ పేపర్ని కూడా మీరు చూసేయచ్చు. ఇక కంటిన్యూ కుమ్మేద్దాం అంతే. నిజాయితీగా కుమ్మేస్తే ఏమవుతుందో చూపిందాం. రండి, రెడీగా ఉండండి. 300 ప్రాజెక్టు ఒక్కటి తగ్గితే అడగండి నన్ను అడగండి. ఇక నుంచి వచ్చిన నాన్ సైకిల్స్ కాదు, మళ్ళీ చెప్తున్నా, మౌత్ పబ్లిసిటీ చార్జెస్, ఎంపీసీ మౌత్ ఛార్జింగ్ పబ్లిసిటీ ఛార్జెస్ అవి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు ఒకరిని చేసి ఒక్కసారి వచ్చాయి, ఈసారి ఒక కూపన్ వాడితే 3 సార్లు వస్తాయి. 3 టీంలకు వెళ్తాయి. ఎక్కడో వైజాగ్లో ఉన్న టీంలో కూపన్ క్రియేట్ అయింది. అసలు ఆ తయారైన కూపన్ క్రియేట్ అయిన ఆ కిందలో ఎవరికి సంబంధం లేకుండా బొంబాయిలో ఉన్న మరో టీంకి అది పాస్ అయిపోయింది. అక్కడి నుంచి వస్తాయి. ఎంపీసీ లాంటిదే, ఎంపీపీ లాంటిదే గిఫ్ట్ ఇచ్చినట్టు ఇక్కడ నేను ఇంకొకటి యాక్సెస్ పాయింట్ అని ఇస్తున్నాను. ఆ యాక్సెస్ కూపన్ పాయింట్లోనూ కొనుక్కోండి. అదంతా వివరంగా మళ్ళీ చెప్తాను. నేను అన్నీ చెప్తాను మీకు. ఒక్కసారి రిలీజ్ అయినటువంటి, ఒకసారి రెడీ అయింది 3 చోట్ల ఇన్కమ్ ఇస్తారు. 75 మంది, 3 టీంలు కావచ్చు, 3 ప్రాంతాలు కావచ్చు, 3 లైవ్స్ కావచ్చు, వెళ్ళేలా చేశాను. ఎందుకంటే ఎవరెక్కడ చేసినా నాకు కావాలి అనుకునే వాళ్ళందరికీ నేనే సమాధానం అవ్వాలనుకున్నాను. అందుకే తయారు చేశాను. సో ఈరోజు మనం ఇద్దాం. థ్యాంక్ యూ. లవ్ యూ. నాకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దీనికి ఎక్సర్సైజ్ చేసుకోవాలని నడలేకపోతున్నాను. మన సాయంత్రం 3 రోజుల క్రితం నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. నేను నిన్న డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. ఎందుకంటే రాత్రి పగలు తిరిగేస్తాను. మాట్లాడుతున్నాను. 4 గంటలు పడుకున్నాను, 6 గంటలు వేస్తున్నాను, ఎక్కడెక్కడ తిరిగేస్తాను. ఎండ దాకా విపరీతంగా ఉంది. దీనికి సంబంధించిన జాగ్రత్త తీసుకోలేకపోయినా వల్ల మళ్ళీ కొంచెం డల్ అయ్యాను. ఇప్పుడు నేను మళ్ళీ నార్మల్ అయ్యాను. ఇప్పుడు చేద్దాం. 2 డేస్ రండి.